ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రణీత్ రావు. అయితే ఈ ప్రణీత్ రావుని అరెస్ట్ చేసినట్టు అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రముఖుల పేర్లు కూడా మనకి వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని ఇంకా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ప్రణీత్ రావు అండ్ ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే తెలంగాణలో అంటే సంచలనం రేపుతుంది. చాలా ప్రముఖుల పేర్లు వినిపిస్తుంది, గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అసలు ఇది ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఇదంతా కూడా కేసీఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమం. కేసీఆర్ అధికారంలో నుండి గత దశాబ్ద కాలంగా ఇలాంటి ఈ యొక్క పోలీస్ వ్యవస్థనే కాదు అనేక వ్యవస్థలు ఇలా సర్వనాశనం పట్టించాడు. తన సొంతంగా వ్యక్తిగత సిబ్బంది లాగా వాడుకున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి అపాయింట్మెంటు, ప్రతి కీలక పాత్ర కూడా, కీలకమైనటువంటి పోస్టులో కూడా తన సామాజిక వర్గానికి చెందిన వారికి అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు స్థాయి లేకున్నా వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడం. ఇక వేరే సామాజిక వర్గాలు కదా ఒకవేళ ప్రమోషన్ ఇస్తే ఇట్లా వాడు మొత్తం దాసవం పలకాల పొద్దుగాల లేవగానే సాష్టాంగ నమస్కారం చేసి అలాంటి ఒక అనామకుడికి, అసమర్థుడికి పదవులు కట్టించాడు ఆయన. అదే దాని పరిణామమే ఈరోజు చూడండి, ఓటుకు నోటు కేసు కానివ్వండి, అనేకమైనటువంటి కేసులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, డెమోక్రటిక్ సిస్టంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరం. నేరుగా ప్రభుత్వ అధికారే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడితే ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. అంటే రక్షకులే భక్షకులుగా మారితే ఈ ప్రజాస్వామ్యం ఎవరు కాపాడాలా? దీన్ని సీరియస్గా తీసుకోవాలా. దీనిపైన ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్కి ఒక ఏమంటారు సేఫ్ గార్డ్ చేయడానికి దీనికి కస్టోడియన్గా ఉన్నటువంటి వ్యక్తులు గవర్నర్ గారు, హైకోర్టు జడ్జి, ఇలాంటి వాళ్ళు ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ని కస్టోడియన్గా ఉంటారనమాట. డెమోక్రటిక్ సిస్టమ్ బుల్డోజ్ అవుతుంటే దీన్ని కాపాడడం కోసం, వీళ్ళు ఒక రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కస్టోడియన్గా ఉంటారు. వీళ్ళు ఈరోజు ఇంటర్వ్యూన్ కావాలి ఈ ఇష్యూలో. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలా, హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఇప్పుడు ఇదొక ఎగ్జాంపుల్గా మారాలి. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క దుర్మార్గుడైనా కానీ, ఎందుకంటే దుర్మార్గుడు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే గతంలో పరిపాలించిన 10 ఏళ్ళు దుర్మార్గుడిని ఆ చేతిలో ఈ రాష్ట్రం అప్పగించడం జరిగింది. దుర్మార్గాలు, అనేక దుర్మార్గాలు కొనసాగినాయి. ఆ దుర్మార్గాల్లో భాగమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్. ప్రణీత్ రావు ఎంత ధైర్యం వాడు ఒక వ్యవస్థలో, ఒక గూఢచార వ్యవస్థలో ఒక ఉగ్రవాదుల్లాగా ఒక 30 మందిని తన సొంత టీం లాగా ఏర్పాటు చేసుకొని, ఆ సొంత టీం 30 మంది కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. ఆ సామాజిక వర్గం పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఒక దుర్మార్గుడు సామాజిక వర్గంలో పుట్టినంత మాత్రాన సామాజిక వర్గాన్ని మనం బ్లేమ్ చేసే అవసరం లేదు. కాబట్టి ఆ ఒకటే సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎదుర్కొని ఆ సామాజిక వర్గానికే మోసం చేశాడు. అలాంటి 30 మంది ఒక టీంగా ఏర్పాటు చేసుకొని సేకరించినటువంటి డేటా మొత్తం ఫోన్ ట్యాపింగ్, దాదాపు 10,000 ఫోన్ ట్యాపింగ్స్ చేయడం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లన్నీ కూడా తన సొంత పెన్ డ్రైవ్లో, హార్డ్ డిస్క్లలో సేవ్ చేసి ఆ 30 మంది ద్వారా కేసీఆర్కి, కేటీఆర్కి, ఈ యొక్క కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క మెయిన్ ముఖ్య నాయకులకు అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడము, అదేవిధంగా ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా డబ్బు ట్రాన్సాక్షన్ అయ్యే సమాచారం ఉన్నా కానీ ముందే వీళ్ళు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక కీలకమైనటువంటి అనుచరుడిగా వ్యవహరించడం జరిగింది. అది చట్టరీత్యా నేరం. ఎందుకంటే డబ్బు పంపిణీ చేయడం అది నేరం అయినప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కీలకమైనటువంటి నేరం. దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కేటీఆర్, కేసీఆర్ గొంతుకు మీద కూడా చుట్టుకోవడం ఖాయం. అంటే ఇప్పటికే ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి అంటున్నారు కదా సార్, అంటే ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరెవరి పేర్లు అంటే ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క డబ్బు ట్రాన్సాక్షను, ఈ యొక్క డబ్బు పంపిణీ అన్ని చూసేది కేసీఆర్కి అనుకూలమైనటువంటి వ్యక్తులు. మైహోం రామేశ్వరరావు ఒకడు, చిన్నజీఆర్ స్వామి ఒకడు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా కేసీఆర్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులుగా ఫోన్ ట్యాపింగ్ చేయడము. ఇంకోటి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్స్, మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్స్, ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేసి, అంటే ఈ ఎలక్షన్ టైంలో ఏమవుతుందంటే కొన్ని రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆస్తులు కుదబెట్టి మార్టిగేజ్ చేసి కానీ చాలామంది రాజకీయ నాయకులు ఒక బడా వ్యాపారులను అప్పుగా తీసుకోవడం కూడా జరుగుతుంది. అది నేను ఎన్నికల్లో పంచడానికి తీసుకుని నేను చెప్పట్లేదు.
వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తే పట్టుకోవడం ఆ విధంగా చెప్పట్లేదు నేను. బడా వ్యాపారుల దగ్గరికి వెళ్ళి చాలామంది రాజకీయ నాయకులు అప్పుగా కొంత డబ్బు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలైన తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ బిజినెస్లో ఎక్కడో చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యూజువల్గా జరిగే ఇష్యూస్ ఎలక్షన్ టైంలో. అలాంటి ఎలక్షన్ టైంలో ఎవరెవరికి సహకరిస్తారని చెప్పేసి ఒక సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్లకు సహకరించే వాళ్ళని సహకరించకుండా చేయకుండా పన్నినటువంటి పన్నాగం కేసీఆర్ది ఇది. ఆ పన్నాగంలో ముఖ్య పాత్ర వహించింది ప్రణీత్ రావు. ముఖ్య పాత్ర వహించిండు. ప్రణీత్ రావు సస్పెండ్ అయిపోయాడు. ప్రణీత్ రావు ఏవన్ ముద్దాయిగా ఆ కేసులో చేర్చడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి నేరం చేసిన వాడికంటే ఆ నేరాన్ని ప్రేరేపించి ప్రవోక్ చేసిన వాడు ఏవన్లో అవుతాడు. ఈ కేసులో కేసీఆర్ని ఏవన్గా చేర్చడం చాలా అవసరం. దీనికి అంతా మూలకారకుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇదంతా చేరుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆయన సేకరించినటువంటి డిలీట్ చేసినటువంటి ఎస్ఐబి హార్డ్ డిస్క్ నుంచి డిలీట్ చేసినటువంటి డేటా మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా దాని మీద చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 50% డేటా కూడా మళ్ళీ రీడ్రైవ్ అయింది. ఇప్పటికీ ఇంకా పూర్తి డేటా కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత చాలామంది ప్రముఖులు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి కూడా పేరు కూడా ఇందులో వస్తుందని చెప్పి విన్నాము. చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఈ యొక్క ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పారదర్శకతంగా బట్టబయలు చేసే అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఎంతమంది ఈ యొక్క అక్రమం వెనుక, ఈ యొక్క అప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమం వెనుక దాగి ఉన్నారో బయటకు వస్తుంది. ప్రజలు ఎవరు దొంగనో ఎవరు దొరనో అనేది ప్రజలు తెలిసిపోతుంది. ఆ తర్వాత ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చేస్తుంది, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మొద్దని చెప్పేసి. ఇప్పుడు ఇంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, ఇంతమంది రాజకీయ నాయకులు వెనుక ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ట్యాపింగ్ ఎవరెవరికి అందించాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు మోసపోయారు, ఎవరెవరు లాభపడ్డారని చెప్పేసి కూడా బయటికి రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఈరోజు. అట్లనే కొంతమంది ప్రముఖుల పేర్లు, అంటే లైక్ జర్నలిస్టుల ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినాయి అని చెప్పేసి, రేవంత్ రెడ్డి సోదరు పేరు బయటకు వచ్చిందని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే కవిత గారి హస్బెండ్ పేరు కూడా బయటకు వచ్చిందని చెప్పేసి, అంటే అందులో వాస్తవం ఉందంటారా సార్? చూడమ్మా, రేవంత్ రెడ్డి గారి సోదరు తిరుపతి రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది చెప్తున్నాను. నేనేమని చెప్పిన ఇంతకు, రాజకీయ నాయకులు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఎలక్షన్ టైంలో కొంతమంది బడా నాయకుల దగ్గర నుంచి, బడా వ్యాపారుల దగ్గర నుంచి కొంత అప్పుగా తీసుకోవడం జరుగుతుంది, హ్యాండ్ లోన్గా తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంటాక్ట్లో రావడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్లో వచ్చిన వెంబడే ఇలాంటి నంబర్స్ వాళ్ళు ట్యాపింగ్లో పెట్టి స్క్రూటనీలో పెట్టిన తర్వాత ఎవరు ఈ పలానా వ్యక్తి పలానా మనిషికి ఫోన్ చేశాడు, పలానా మనిషి ఇంత డబ్బు అడిగాడు అంటే ఈ డబ్బు అందించడం జరుగుతుంది. అంటే ఆ డబ్బు అందించే క్రమంలో పట్టుకోవడమా లేకుంటే అందించకుండా చేయడమా, ఏదో ఒకటి. ప్రతిపక్షాలని రాజకీయ రంగంలో ఉండకుండా వాళ్ళని వీక్ చేయడానికి ఇది పడినటువంటి పన్నాగం. ఎందుకంటే ప్రజల్లో ఓటు కొనుక్కోవడానికి డబ్బు పంచడం అది వేరే, అది ఒక నేరం. కానీ ఎన్నికలో నిల్చొని ఖర్చు పెట్టంటే రకరకాల ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులకు ఆ యొక్క ఎక్స్పెండిచర్ మీట్ కావడానికి కొంతమంది రాజకీయ నాయకులు లిక్విడ్ క్యాష్ లేకపోకుండా వల్ల లేకపోవచ్చు, ఇంకా వేరే ఉండొచ్చు కారణంగా. ఉదాహరణకు జగ్గారెడ్డి చూడండి, సంగారెడ్డి జగ్గారెడ్డి అప్పులు చేసి ఎలక్షన్ కొట్లాడతాడు, ప్రజలకు ఏమి చేయాలంటే కూడా అప్పులు చేస్తాడు. అలాంటి వ్యక్తి ఉంటాడు. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా. అలాంటి వ్యక్తులు కొంతమందికి నాకు డబ్బులు కావాలా, ఇంత డబ్బులు నాకు ఇవ్వని చెప్పి సాయం అడగడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి డబ్బులు అందకుండా చేయడము, ఆ వ్యక్తి ఓడిపోవడము, ఆర్థిక సాయం మనిషికి అందకుండా చేయడం, అలాంటి వ్యక్తులు ఓడిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. సో కేసీఆర్ ఇది చేసిన దీని వెనుక మొత్తం కేసీఆర్ ఉందని చెప్పి బలంగా మేము నమ్ముతున్నాము, ప్రజలు కూడా నమ్ముతున్నారు. పారదర్శకతంగా మరోసారి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నట్టు బయట బట్టబయలు చేస్తే అందరు ముసుగులు తగిలిపోతుంది. అంటే ఇక్కడ అట్లనే సార్ కరీంనగర్ సిరిసిల్లాలో వార్ రూమ్స్, అంటే కాంగ్రెస్ నేతల అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాణిజ్య అంటే బిజినెస్ మ్యాన్లతోని, రియల్ ఎస్టేట్ వాళ్ళతోని మాట్లాడి అండ్ ఇంకోటి వాళ్ళకి వార్ రూమ్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎలా చూడాలి సార్? అదే వార్ రూమ్స్ పెట్టి అక్కడ నుంచి, ఎందుకంటే వేరే నియోజకవర్గాలలో పెడితే బలమైన క్యాండిడేట్ ఉంటారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు అంటే ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వాళ్ళ బలమైన నాయకులు కాబట్టి వేరే పార్టీలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులను పోటీలో పెట్టలేదు కాబట్టి వాళ్ళ దాని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అందుకే ఆ నియోజకవర్గాల్లో పెట్టి వారం ఏర్పాటు చేశారు.
ఒకవేళ వేరే దగ్గర పెడితే ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్కు పోటీగా ఇంకో క్యాండిడేట్ సరిసమాన క్యాండిడేట్ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన బయటకు వస్తాయి. హరీష్ రావు మళ్ళీ కేటీఆర్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు కాబట్టి దాంట్లో ఇది బయటికి రాలేదు. ఇప్పుడు మొత్తం డొంక మొత్తం కదులుతుంది. సార్ రానున్న కాలంలో మరి వీటి మీద చర్యలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు ప్రణీత్ రావు బయట పెట్టిన పేర్లు ఇప్పుడు మనం వింటున్నాం. సో వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉండబోతుంది? బహుశా యాక్షన్ ఏంది, ఈరోజు ప్రణీత్ రావుకు కస్టడీ తీసుకున్నారు, నిన్న రాత్రి కస్టడీలో తీసుకున్నారు. ఒక రహస్య ప్రదేశంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రోజు ఆయన రిమాండ్కి తరలిస్తారు. ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ కూడా అడిగి జ్యుడిషియల్ పర్మిషన్తో, కోర్టు పర్మిషన్తో ఆయనకు పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రగేషన్ చేస్తేనే మొత్తం దీని వెనుక ఎవరున్నారు బయటకు వస్తుంది. వచ్చిన పేర్లు ఎవరి పేరు వస్తాయో వాళ్ళని కూడా తీసుకుపోయి ఇంట్రగేట్ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.